ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతన మాసములోనికి మనం ప్రవేశించున్నాము. గడిచిన 6 మాసములు దేవుడు మనతోనూ మన కుటుంబంతోనూ తోడై ఉండి 7వ మాసము మొదటి దినములోనికి ప్రవేశించడానికి ప్రభు చూపిన కృప కొరకై దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు గతించినటువంటి 6 మాసములు మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు కలుగజేసి ఉన్నారు. ఎన్నోసార్లు దేవుడు మనం కృంగిపోయినప్పుడు మనల్ని బలపరచి, మనల్ని స్థిరపరచి, మన కన్నీటిని తుడచి, ప్రాముఖ్యంగా జూన్ మాసంలో చాలా అధికంగా అన్ని కుటుంబాల్లో ఆర్థిక అవసరతలు ఉన్నా కూడా ప్రతి అవసరతను దేవుడు సంధించి మన బిడ్డలు మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ అవ్వడానికి, ఫీజులు కట్టడానికి, బుక్స్ కొనుక్కోవడానికి, యూనిఫామ్ కొనుక్కోవడానికి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు కదా ప్రియులారా. మరి నూతన మాసంలోనికి వచ్చిన మనము ఈ ఉదయకాల సమయంలో గడచిన మాసం అనగా గడచిన 6 నెలలంతా కూడా దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కొంతమంది ఎంతో బాధ్యతగా ప్రార్థన చేస్తుంటారు, పట్టుదలగా ప్రార్థన చేస్తుంటారు, భారముతో ప్రార్థన చేస్తుంటారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి జయమును అనుగ్రహించిన తరువాత విడిచిపెడుతూ ఉంటారు. ప్రార్థన చేయరు, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయరు. అలా మనం ఉండకుండా ప్రభుని ఉదయకాల సమయంలో స్తుతించాలి అని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. మీలో చాలామందికి తెలుసు, మాసపు మొదటి దినం మాత్రమే ఈ 2 నిమిషాల సందేశం కొంచెం అధిక సమయం ఉంటుంది, కానీ మాసమంతా కూడా 2 నిమిషాలు ఉండునట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక మాసపు మొదటి దినమున ఉండే ప్రాముఖ్యమైన కొన్ని ప్రకటనలు మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో మొదటి ప్రకటన, మా కొరకు, మా కుటుంబం కొరకు, క్రైస్ట్ షాలోం పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి వెళ్ళడానికి, దేవుని యొక్క సువార్తను అందించడానికి ప్రభు కృప చూపించి ద్వారాలు తెరుస్తున్నాడు. దేవుడు మమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు. కనుక మీ ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ మాసంలో తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలని మీకు ఆసక్తి కలిగినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రభు నడిచిన ఆ మార్గంలో ఒక్కసారైన జీవితంలో విజిట్ చేయడానికి, ఆ ప్రాంతాలన్నీ చూడడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మా పరిచర్య కొరకు ఆర్థికంగా సహాయం చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకొలది మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఒక ప్రైర్ టవర్ కడుతున్నాం కనుక దాని కొరకు మీ వంతు ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి మాసములంతా కూడా అనేక మంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేసి మాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును మెండుగా ఆశీర్వదించి దీవించి బలమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. మరి మీరు గమనించండి, నూతనమైన మాసంలోనికి ప్రవేశిస్తూ ఉండగా అనేక కుటుంబాల్లో కుటుంబ యజమానికి గుండెల్లో గుబులు పుట్టుకొని ఉంటుందన్నమాట. భయపడుతూ ఉంటారు, ఈ నెల ఎలా గడుస్తుందబ్బా, ఈ నెల నేను కట్టవలసినటువంటి ఇంటి రెంట్ బిల్లు, కరెంట్ బిల్లు, డ్వాక్రా బిల్లు కానివ్వండి, రాస్ బిల్లు కానివ్వండి, లేకుంటే వడ్డీలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టాలి, కార్ లోన్ కట్టాలి, హోమ్ లోన్ కట్టాలి కదండి. అనేకమైన ఆర్థిక అవసరతలు ఉంటాయి. ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను, దేవుడు క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరతను దేవుడు సంధించబోతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యంగా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు చేయాల్సిన కార్యమల్లా ఒకటేనండి, మీ అవసరతలన్నీ కూడా దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేని గురించి కలవరపడొద్దండి, ఆందోళన పడవద్దండి. ప్రభు సన్నిధిలో ఉంచండి. ప్రతి ప్రార్థన విజ్ఞాపనల చేత మీ అవసరతలన్నింటినీ దేవునికి తెలియచేయండి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్ముతున్నారా అండి? నమ్మితే ఒకసారి ఆమేన్ చెప్తారా? ప్రభు అద్భుతంగా ఈ మాసం మిమ్మల్ని అందరినీ కూడా నడిపించబోతున్నారు. దేవుని సేవకుడుగా నేను దాన్ని రూఢిగా నమ్ముచున్నానని ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రతి నెల మొదటి రోజు ఆశీర్వాదపు సందేశం ఉంటుంది కనుక ఆశీర్వాదపు సందేశాన్ని మీరు వినవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు, ఈ మాసము కొరకు ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను, చూడండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయచేసి తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చిన సందర్భంలో ఆ ప్రాంతంలో ఉంటే వారు మరణిస్తారని తను, తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబము, పరివారందరూ కూడా గెరారు అనేటటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నారు. వారు వెళ్ళాలనుకున్న
అనుకున్నటువంటి సందర్భంలో శత్రురాజు దగ్గరికి వెళ్ళి శత్రురాజు యొక్క సహాయం కోరాలని చెప్పి ఉన్న ప్రాంతంలో నుంచి వారు వెళుతూ ఉన్నారు. వారు వెళుతున్నటువంటి సందర్భంలో దేవుడు అతన్ని దర్శించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పోరాటాల్లో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు, దారులన్నీ మూయబడినప్పుడు, ఇక మనకి సహాయం దొరకదనుకున్న సందర్భంలోనే దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తాడు? నీ కొరకు ఒక అద్భుతమైన ద్వారాన్ని దేవుడు తెరిస్తాడు. జరిగింది ఏంటో తెలుసా? తను ఐగుప్తు దేశానికి వెళుతుండగా దేవుడు అతన్ని దర్శించి ఒక మాట చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఇస్సాకు? గెరారికి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కారణం ఏంటి అంటే, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాటకు లోబడ్డాడు గనుక. తల్లిదండ్రులుగా ఉన్నారా? తల్లిదండ్రులు అయి ఉంటే ఒక్కసారి నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి, మరొకసారి చూడండి జాగ్రత్తగా. తల్లిదండ్రులుగా మీరు దేవునికి లోబడి భయపడి ఉంటే మిమ్మును బట్టి మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు, వారిని అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇస్సాకు, నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు వేరొక దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, నేను నీకు తోడై ఉంటాను. ఆ మాట చదువుతాను చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నేను నీకు తోడై ఉంటాను. ఒకటి. రెండోది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు శత్రుదేశం వెళ్ళాల్సిన అవసరంలా, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, అక్కడే నిలబడి ప్రార్థనలో మోకాళ్ళు వేయి దేవుని సన్నిధిలో. ప్రభా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ పోరాటం ఉంది, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని చెప్పి చూడు. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది 30ంతలు 60ంతలు కాదండి, 100ంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకోండి. ఈ నెల మీ ప్రతి అవసరత దేవుడు సంధించి అద్భుతంగా నడిపించబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈ నెల మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో ప్రభు అనుదినము మీరు తోడై ఉండి మీ సన్నిధిని తోడుగా ఉంచి అవసరతలు సంధించి బలమైన కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.